ప్రాబ్లమ్స్ మనుషులకే కాదు దయ్యాలకు కూడా ఉంటాయంటున్నాడు మన భాస్కర్. మరి ఆ ప్రాబ్లమ్స్ ఏమిటి, వాటిని సాల్వ్ చేశాడా లేదా తెలియాలంటే లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ సునామీ సుధాకర్ స్టీవ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుడిగుండం. సముద్రం అన్నాక సుడిగుండాలుంటాయి, జీవితం అన్నాక అగాధాలుంటాయి. అగాధా లాంటి ఒక కుటుంబం అసలు టెలివిజన్ చరిత్రలో కానీ విని ఎరుగని రీతిలో మన ముందుకు రాబోతుంది. మన సుడిగుండాల కార్యక్రమంలో ఫస్ట్ వి ఆర్ గోయింగ్ టు ఇన్వైట్ సుధమ్మ. ప్లీజ్ వెల్కమ్ సుధమ్మ. ఇది పువ్వులు పూయని తోట, ఏ ప్రేమకు నోచని కోట. నమస్కారం సుధమ్మ, రండి కూర్చోండి. చెప్పండి అమ్మా. పంజాగుట్ట శ్మశానం నుంచి వచ్చినమ్మా. ఓకే, చచ్చిపోయి 10 సంవత్సరాలు అయింది. ఓకే. సమస్య ఏంటంటే నా మొగుడి పేరు భాస్కర్. వాడి మధ్యన మన శ్మశానం ఉంది కదా, ఆడొక అమ్మాయిని ప్రేమించి దాన్ని కూడా తిరుగుతున్నాను, నన్ను పట్టించుకోవట్లేదు. అది ఎలా తెలిసింది మీకు? ఎలా తెలిసింటే మొన్న వీళ్ళందరూ రాత్రిపూట 1 గంటలకు అదేదో చికెన్ బిర్యానీ తింటున్నారు. ఆడ చూసి గుండెలు పగిలిపోయినాయి. మరి ఆ దయ్యంతో కలిసి మాట్లాడారా? మీ ఆయనతో మాట్లాడారా? ఎక్కడో నాకు కనిపిస్తున్నా వాళ్ళు, ఎక్కడ కనిపించకుండా తిరుగుతున్నారు, ఆ పార్కు ఈ పార్క్ అని. సరే అమ్మా, మీ సమస్య చెప్పారు. మరి భాస్కర్ ని పిలుద్దాం. భాస్కర్. వీడని నీడను నేనే, కలగా మెదిలే కథ నేనే, నిన్ను వీడని నీడను నేనే. నమస్తే భాస్కర్. ఆవిడ మా అమ్మగారండి. నమస్తే అమ్మా. నమస్తే. చెప్పండి, ఆవిడ ఎవరు మీ ముందు కూర్చుంది? నా పిల్లం అండి, పాత పిల్లం. కొత్త పేరు పెట్టి చూడు, నాకు పాత పిల్లం అంటున్నాను. పాత పిల్లం కాకపోతే ఏ పిల్లం అంటారు? అమ్మా, ఒకదాన్ని నేను ఇక్కడ ఉన్నాను, అర్థమవుతుందా? భాస్కర్, మీ భార్య ఉండంగానే రెండో భార్యని పెళ్లి చేసుకోవాలనుకున్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఏమంటే నాకు అర్థం కావట్లేదు. మేము చచ్చిపోయాం, మా మాంగళ్య బంధం ఆ రోజు శ్మశానంతోనే తెగిపోయింది. నాకు వేరే దెయ్యం నచ్చింది, దాన్ని పెళ్లి చేసుకున్నా. చచ్చిపోయిన అడుగు. ఎట్లా చచ్చిపోయావంటే, ఒక రోజు ఏమైందంటే 10 సంవత్సరాల క్రితం ముచ్చట చెప్తున్నా. దీపావళి పండుగ వచ్చింది. ఇద్దరం కలిసి మా ఇంటికి పోదామని చెప్పిన, బండి మీద తీసిండు. బండి మీద ఇద్దరం కలిసి పోతున్నాం. మధ్యలోకి వచ్చినాక మా ఇంటికి పోదామంటాడు దీపావళికి. మా అమ్మ అంటే నాకు ఇష్టం లేదా, వాళ్ళ అమ్మని చూస్తానంట. నేను మా అమ్మ తీసుకపోయి బస్సు కూర్చొని చచ్చిపోయినాం. మాట్లాడేయండి. మా అమ్మకి మాట్లాడే అర్హత లేదు అనుకుంటున్నారా? బతుకున్నప్పుడు తీస్తే ఇప్పుడు చచ్చిన టీవీలో తీస్తావు నువ్వు. పెళ్లి చేసుకుని ఇంకో పెళ్లి చేసుకునే పరువు అంతా పోయింది. వాళ్ళ పెరుగు అంట కొడుకుది. అబ్బో, నువ్వు ఆడుచున్నా మా పరువు. నేను పెళ్లి చేసుకున్నప్పుడు నుంచి మా పరువు మొత్తం గంగలు కట్టిపోయింది. నువ్వు బుద్ధి లేదా కొద్ది కూడా నీకు? నాకు తెలుసుకోవాల్సింది తెలుసుకోవాలంటే అడుగుతాను కదా అక్కడ. ఎక్కువ మాట్లాడుతున్నావేంటి? అసలు మా అమ్మగారి గురించి మీరు నీకు అసలు మాట్లాడే అర్హత ఉందా? నువ్వు మాత్రం తక్కువ తిరిగి మాట్లాడుతున్నావేంటి? నీ మొగుడు పరాదాత ఉంటాడని తెలిసినప్పుడు వెళ్ళి నిలిచాను తెలీదా నీకు? రాత్రి పూట తిరుగుతారమ్మా, చీకట్లో ఎట్లా కనిపిస్తాము. ఓకే, అసలు వీళ్ళ జీవితంలో సుడిగుండం లాంటి సమస్యను సృష్టించిన ఆ కామినిని పిలుద్దాం. కామిని. నంది కొండ వాగుల్లోన నల్ల కమ్మ నీడల్లో, చంద్రవంక కోనల్లోన సందె పొద్దు సీకట్లో నీడల్లే ఉన్నా. నమస్కారం మేడం. నేను మసప్ ట్యాంకు సమాధిలో కాడ ఉంటాను మేడం. ఓకే. ఒకరాడు మా సమాధిలో కాడికి వచ్చిండు మేడం. వచ్చిండు కన్ను కొట్టాడు మేడం. నేను కన్ను కొట్టాను మేడం. కళ్ళు కలిసాయి, ముక్కు కలిసింది. అన్ని కలిసిపోయాయి, కానీ తనకు పెళ్ళయింది, ఆల్రెడీ ఒక భార్య ఉన్న విషయం నీకు తెలీదా? తెలీదు మేడం, చెప్పలేదు నాకు పెళ్ళయిందని. అమ్మ నీకు ఒకటి చెప్తా, దొంగ కొడుకు వీడు. పెళ్ళైన సంగతి తెలిసి కూడా వాడు మళ్ళీ దాన్ని చేసుకున్నాడు. ఇగో ఏమన్నావే? పక్కకు జరుగు. చెప్పు, ఇప్పుడు ఎప్పుడు నీ పంచాయతీ చూస్తా. అరే నీకు బుద్ధి ఉందారా? కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డ తింటున్నావా? రక్తం కూడా రోజు ఉదయం పూట సాయంత్రం పూట రక్తం కూడా ఇస్తుంటే కదా, ఇస్తుంటే కదా, మళ్ళీ దాన్ని చేసుకునే. ఏంటిది చేస్తుంది? వచ్చి కొడుతున్నావేంటి? అది కాదు మేడం, ఒక మగాడి మీదకి ఆడవాళ్ళు మీరు ఉసుగొల్పి ఇప్పుడు మాట్లాడేంటి? బుద్ధుందా? అసలు మొగాడివేనా? మొగడైనా తిట్టలేను, నా కొడుకుని తిట్టవా? చెప్పు, పగలి మధ్య ఒక మాట్లాడమంటే. ఏమ్మా కామిని, అసలు ఆయన పెళ్లి చేసుకున్నావు,
ఆవిడ ఎప్పుడైనా ఏనాడైనా ఆవిడ గురించి ఆలోచించావా? లేదమ్మా నాకు చెప్పలేదు, మొన్న చెప్పిండు, అందుకే ఆలోచించలే. సరే తెలిసిన తర్వాత నన్ను వదిలేసి నీ మొదటి భార్య దగ్గరికి వెళ్ళిపో అన్నాను కదా. అబ్బా 8 ఏళ్ళు ఊరికనే ఉంటారు ఏంటి? ఆశ దోశ. 8 ఏళ్ళు నీతో ఉన్న భర్తని నువ్వు వదలేకపోతున్నా. 40 సంవత్సరాలు కలిసి కాపురం చేసిన అమ్మాయి ఎలా వదిలేసింది అనుకుంటున్నా? దానికంత సీన్ లేదండి మేడం. మొగుడిని ఎలా కొడతాది తెలుసా? జుట్టు పట్టుకొని రోడ్ మీదకి వచ్చి కొడతాది తెలుసా? నా మొగని నేను కొట్టుకుంటా, నీవేంది మధ్యలో? నువ్వు ఎన్ని మాట్లాడినా కూడా చట్టరీత్యా లా ప్రకారం నువ్వు చేసిన తప్పు. ఏంటంటే చట్టం చట్టం చట్టం, బతుకున్న వాళ్ళకి చట్టం, చచ్చిపోయిన వాళ్ళకి చట్టం ఏంటి? ఏ చట్టంలో రాసింది దెయ్యాలు రెండో పెళ్లి చేసుకోకూడదని? అయినా బతుకున్నప్పుడు దీంతో కాపురం చేస్తే తెలుస్తుంది ఆ నరకం ఏంటో. అసలు నువ్వు మనిషివేనా? దెయ్యం వాడు. కడుపుకి ఏం తింటున్నావు? రక్తం. రక్తం. వెనకొచ్చు అక్కడ. అయినా ఈ సమస్యను సాల్వ్ చేయడం నా బుర్రకైతే అంత తెలివితేటలు లేవండి. ఈ సమస్యని పరిష్కరించడానికి దయ్యాల గురించి సంస్కృతంగా చదువుకున్న ఒక వ్యక్తి వస్తున్నారు. సో ప్లీజ్ వెల్కమ్ డాక్టర్ కార్తిక్. కూర్చోండి. డాక్టర్ కార్తిక్ గారు, ఈవిడ పేరు సుధమ్మ, పంజాగుట్ట శ్మశానంలో ఉంటుంది. అలాగే ఇతను తన భర్త. సుధమ్మ చెప్పండి. నేను మొదటి భార్య నాకు. చెప్పు చెప్పు. అమ్మా మేడం ఎక్స్క్యూజ్ మీ, పరాయి మగాడితో అలా ఉంటే అది మొగుడుతో కాపురం ఏం చేస్తుంది అనుకుంటారు? మొహం పగిలిపోతుంది చెప్తున్నా నేను. అది పగలగొట్టి మీరు పగలగొట్టుకుంటూనే కూర్చుంటాం మేము ఇక్కడ. ప్రాబ్లం ఏంటంటే యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి. ఇప్పుడు మీరు చనిపోక ముందుకు ఆయన భార్య, మొదట్లో మీరు ప్రేమగా ఉన్న సందర్భాలు, ఆ రొమాన్స్ సీన్స్ నాకు చెప్తే రాసుకుంటాం. బుద్ధి ఉందా నీకు? కడుపు కన్నా తింటున్నావా, గడ్డి తింటున్నావా? మేము ఇద్దరు రొమాన్సెస్ నీకెందుకు చెప్పాలయ్యా? మొత్తం ఈ కోతి ముఖం నుంచి వచ్చింది కొడుకు. ఏంటి అక్క మాట్లాడుతున్నావు? దాన్ని తీసే బయట పడే అక్కడ. ఏయ్, నేను ప్రేమించిన అమ్మాయి, దీంతోనే ఉంటా, దీంతోనే కాపురం ఫస్ట్ చేస్తా. పిల్లలు ఎవరురా? ఫస్ట్ పిల్ల సిగ్గులేదు. బతుకున్నప్పుడు నువ్వు పెళ్ళాన్ని. సిగ్గులేదు. నీకు ఎంత ధైర్యం? నాకేమవుతామ్మా, వాడు కావాలి నాకు. నేను వంతో ఉండాలి. భాస్కర్ గారు మీరు చెప్పండి. ఆల్రెడీ ఒక జన్మలో సంకనాకాను దాంతోని, ఈ జన్మలో నాకు వద్దు. నేను దెయ్యంగా ఉన్నా కూడా దీన్నే ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను, మా ఇద్దరు కలిసి కాపురం చేస్తాం, పిల్లలు కూడా కంటాం. చట్టం అనేది మీకు చుట్టం కాదు కదా. ఏంటంటే చట్టం చట్టం, ఎవరు చెప్పాడు దెయ్యాలు చట్టాలు ఉన్నాయని? ఇందాక నుంచి అడుగుతున్నా, చట్టం చట్టం అంటారు, మీరు ఆమె వెనకేసుకొస్తారు. నిజంగా చెప్పండి, నీకు ఒక అన్న తమ్ముడు ఉంటే దానికి ఇచ్చి పెళ్లి చేస్తావా? దాని ముఖం చూడు, మార్చుని ముఖం అదిని. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, కాలేజీలో 10 మంది ఎంట పడుతున్నా ఎంబడి నా అందం చూసి. రోడ్డు మీద వెళ్తుంటే కారు వెనకాల 4 కుక్కలు పరిగెడతాయి, అలాగని చెప్పి కారు గొప్పదవుద్దా? అదే అంతే. అంటే నీ కుక్కనా? కారుతో పోల్చా కుక్కలే నీ వెనకాల పడుతుంటే వాళ్ళు పడ్డారు, నా దరిద్ర కొలత నేను చేసుకున్నా. దరిద్రం ఎందుకంటావురా? పెళ్లి చేసుకోమని లేదా? బిల్లింగ్ కట్టావు, కారు కొన్నావు, అన్ని కొన్నావు, తీసుకుపోయి దీనికి ఇచ్చావు. అన్ని కొన్నాకనే వింటేనే కదా నేను సమస్యకు సమాధానం చెప్పేది. ఏమిటో మనకి పుణ్యం ఉంటుంది. ఒక్కదాన్ని అయిపోయినా, ఒక మగ దిక్కు లేదు, ఒక ఆడ దిక్కు లేదు, ఎవరు లేరు. దాంతో కొలుస్తున్నాడు, నీ కాలు పట్టుకుంటాడు. అమ్మా చూసారు కదండి, సుధమ్మ ఎన్ని తప్పులు చేసినా తన భర్త నాకు దయ్యంతో సమానం ఉంటుంది. ఇటువైపు భర్త చూస్తే బుద్ధుందా నేను తనతో- కొంచెమేనా? మేము ఎక్కడుంటే ఎవరితో మాట్లాడతారేంటి? కూర్చోవయ్యా. నేను కూర్చోను. చంప పగిలిపోతే ఎక్కువ మాట్లాడవంటే. ఏంటి కొడతారా? కొట్టండి, తమ్ముంటే కొట్టండి చెప్తా. ఎందుకు కొట్టావని? ఏంటమ్మా ఎందుకు కొడతాయా? ఎవరిని కొట్టడానికి? వాడు నమ్మకుడు, నన్ను కొడతాడు, తిడతాడు, నన్ను వదిలిపెడతాడు, ఏమేస్తాడు. వాడిని కొట్టడానికి నీకు హక్కే ఉంది? వాడు 10 మందిని కాదు 20 మందితో తిరుగుతాడు. నువ్వే అడగడానికి? రాజా నా పండు. ఏమై పోదామా? పోదాం పద, మరి ఏం చేద్దాం? క్లోజ్ షట్. రోజా గారు,
కాన్సెప్ట్ బాగుంది. దయ్యాల్లో సమస్యలు వస్తే ఎలా పరిష్కరించాలని. ఎన్ని దయ్యాలు వస్తాయో తెలియదు కానీ ఈ దయ్యాలు బాగున్నాయి. బుల్లి దయ్యం అయితే చాలా ముద్దుగుంది, చాలా బాగా చేశారు. నాగబాబు గారు బాగుంది భాస్కర్. కాన్సెప్ట్ కొంచెం దెయ్యాలని పెట్టి రెగ్యులర్ గా మనం చూస్తే ఈ పంచాయతీలు జరిగితే ఫ్యామిలీస్ మధ్యలో అసలు అవన్నీ ఒకలా ఉంటే మీరు ఒక చిన్న దెయ్యాలని కాన్సెప్ట్ పెట్టుకొని చేశారు, ఎంటర్టైన్ చేశారు. గుడ్.